మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని దశలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరి వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువుని సంచారం తీసుకున్నట్టయితే మేషరాశి 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలో గంట వెనక్కి వస్తున్నారు. ఈ విధంగా సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మేష రాశి వారికి చెప్పుకున్నాం కదండి. 14వ తారీఖు వరకు రవి మేషంలోను, తదుపరి అంటే జన్మంలో మేషరాశి వారి గల జన్మంలో, తదుపరి 15వ తారీఖు నుండి మొత్తం నెలంతా కూడా వృషభ రాశిలోను అంటే 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే రవి యొక్క సంచారము జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. కాబట్టి అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అంటే జన్మల్లో ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మనసు కొంచెం చంచలంగా ఉంటుంది. చెడువు ఎక్కువ ప్రవర్తన లాగుతూ ఉంటుంది. ప్రవర్తన అంతా కూడా ఈ విధమైనటువంటి అంతా జన్మల్లో ఉన్నప్పుడు మనకి ఇచ్చేటటువంటి ఫలితం. అలాగే ద్వితీయ స్థానంలో అంటే 15 నుంచి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ద్వితీయ స్థానంలో వారు చేసేటువంటి ఫలితం ఏంటంటే ముఖ్యంగా ధన ఆదాయం తగ్గిపోతుంది. అలాగే కుటుంబంలో వారందరికీ ఇందాక తను అంటే మొదటి రాశిలో ఉన్నప్పుడు మీకు మాత్రమే, ఇప్పుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు కుటుంబంలో వాళ్ళందరికీ కూడా జలుబు, దగ్గు, ఫ్లూ లేకపోతే ఫీవర్ ఇట్లాంటి చికాకులు పెట్టేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ధన ఆదాయం తగ్గుతుంది. మాటలో కొంచెం పరుషంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అందరితోటి కూడా. అది సరి అయినటువంటి పద్ధతి కాదు. తద్వారా మిత్రులు కూడా చెరిగిపోతూ ఉంటారు మాట ద్వారా. చేత కొంచెం మాటలను సున్నితంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నట్టయితే కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు 9వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి నెల అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి 9 నెలలు కూడా కుటుంబాన్ని చక్కగా పిల్లల మాట వినేటట్టుగా, అలాగే భార్య పిల్లలందరూ కూడా మీ మాట వినేటట్టుగా, ఆదాయం పెరిగేటట్టుగా,
మాటల్లో సున్నితత్వం పెరిగేటట్టుగా ఇవన్నిటికీ మీరు సహకరిస్తారు 9 రోజుల పాటు. తదుపరి మూడవ స్థానమైనటువంటి మిథునంలో ప్రవేశించినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు. ఆఫీసులో కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, వ్యవసాయ క్షేత్రంలో కానివ్వండి, మీరు ఇంట్లో కూడా ఇంటి పొరుగు వారు కానివ్వండి, వీళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మనకు సహాయ సహకారాలు అందించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే కుజుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతోంది. నిజానికి ఇక్కడ కుజుడికి నీచ స్థానం కూడా కర్కాటకంలో. అయితే ఇక్కడ నీచ ఉచ్చ అనేటటువంటివన్నీ గోచారంగా ఇవి పనికిరావండి. అవన్నీ కూడా స్థానాన్ని బట్టి ఫలితం చెప్తాము. ఇంకా మనం గట్టిగా లోతుగా వీళ్ళు చెప్పుకోవాలనుకుంటే మూర్తిమత్తత్వం తట్టి మనం ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది. సువర్ణమూర్త, రజితమూర్త, తామ్రమూర్త, కాంస్యమూర్త, దీన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి 4వ స్థానంలో కుజుడు యోగించజాలరు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావండి. వారికి దాని ద్వారా వారు వృత్తిగా స్వీకరించుకుంటారు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. కొన్ని సుఖాలు కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఏంటంటే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం. ఇప్పుడు వాహనం ఉంది కానీ మరి అది కొన్ని కండిషన్ లో ఉంటేనే, పూర్తి విధిలో ఉన్నట్టయితేనే మరి రోడ్డు వర్దిగా అంటే పరిగెత్తేసే స్థితిలో ఉంటేనే పనిచేస్తుంది. దానికి ఏమాత్రం పేరు వచ్చినా మనం ఏం చేయాల్సి వస్తుంది? దాని మెకానిక్ దగ్గర ఇచ్చేసి మనం ఆటోలో పోవటం, క్యాబ్లో పోవటం, కారు తీసుకుని పోవటం ఏదో చేయాల్సి వస్తుంది. అందుచేత ఉన్నటువంటి సౌకర్యాలు, అలాగే మీరు ఇల్లు కొనాలనుకున్నా లేదా స్థలం కొనాలనుకున్నా ఇక్కడ కుజుని యొక్క అనుగ్రహం లేని కారణంగా మీరు ఆ పని ఈ నెలలో చేయలేకపోతారు ఖచ్చితంగా అని చెప్పేసి మనకి కుజుని యొక్క చతుర్థ స్థాన సంచారం చెల్లుతోంది. ఇకపోతే కేతు గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 16వ తారీఖు వరకు, తదుపరి వక్రగతి కారణంగా 5వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 16వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉన్న కారణంగా కేతువు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఏ విధమైన ఫలితాలు 6లో ఉన్నప్పుడు 16వ తారీఖు వరకు అంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు రుణాల కోసం, అప్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే రుణం దొరుకుతుంది ఖచ్చితంగా. దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇల్లు కొనడానికో లేకపోతే మీరు ఏ ప్రయత్నంగా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారో, బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ దగ్గర కావచ్చు, ఆ పని మీకు పూర్తవుతుంది. ఆ విధంగా ఆ వచ్చినటువంటి తీసుకున్నటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో కేసు సంచారం జరుగుతుంది. తదుపరి 15వ తారీఖు నుంచి ఏమవుతుందంటే 5వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 5వ స్థానంలో కేసు సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే ముఖ్యంగా పిల్లల యొక్క చదువు మీద, పిల్లల మీద బాగా పనిచేస్తుందండి. ఆరోగ్య విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, మొత్తం మీద 5వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి, అంటే మీ పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ, కొంచెం విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టే పరిస్థితి, చదువు మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద శ్రద్ధ పెరగటం లాంటివి అన్ని జరిగేటువంటి అవకాశాలు 5వ స్థానంలో కల్పిస్తూ ఉంటాడు కేతు గ్రహం. ఇకపోతే ఏకాదశ స్థానంలో వ్యయ స్థానంలో, ముందుగా వ్యయ స్థానం గురించి చెప్పుకుందామండి. రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 16వ తారీఖు వరకు వ్యయ స్థానంలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోకి అంటే 11వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదట ఉన్నటువంటి వ్యయ స్థానంలో రాహు మాత్రం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇంకా అదే కాకుండా మనోవిచారం ఇలాంటివన్నీ కూడా, శత్రు భయము, ఇలాంటి అవరోధాలన్నీ కలిగే అవకాశం ఉన్నది మొదట 15 రోజులు, 16 రోజులు. తదుపరి సెకండ్ హాఫ్ అంతా కూడా ఏకాదశంలోకి వచ్చాక చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తుంటాయి. ఇంట్లో ఉన్న వారు, సభ్యులు, అలాగే బయట వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ధనార్జన బాగుంటుంది. అలాగే మంచి ప్రవర్తన బాగుంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభించినటువంటి దాన్ని చాలా పరిపూర్ణంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు.
ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏది ముట్టు ఉన్నా మీకు బంగారంలా అవుతూ ఉంటుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల రెండవ సాధనం అంతా కూడా. ఇకపోతే ఈ స్థానంలో శుక్రుని యొక్క సంచారం నెలంతా ఉంటుందండి. ఈ శుక్రుని యొక్క సంచారం ఈ స్థానంలో కూడా మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ స్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచారరీత్యా ఒక్క ఏకైక గ్రహం, అది మనకి ఈ శుక్ర భగవానుడే. కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శనిగా సుఖం బాగుంటుంది. అలాగే లలిత కాలంలో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు కావచ్చు, పాడడం కావచ్చు, రాయడం కావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే నటన, సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తం 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా. ఇక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, అంటే అక్కడ మేళంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, తదుపరి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో 2.5 సంవత్సరాలు, తదుపరి ద్వితీయ స్థానంలో వృషభంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి ప్రారంభం. కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవాన్ వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందుచేత అందులో కొంతమందికి కలతర నష్టం జరగవచ్చు. అంటే భార్య చనిపోవటము, విడాకులు తీసుకోవటము, ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కారాగారం కూడా పడిన అవకాశం కొంతమందికి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలా మంది దుర్మార్గులు ఉంటారు, చాలా మంది మంచివారు ఉంటారు. కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున, దొరికిపోయిన రోజున దొరకకపోతే వెళ్ళాగే తిరుగుతారు. కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో శని సంచారం వల్ల. కాకపోతే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రమే ఏ స్థానంలో ఉంటారు. ఆ 3 రోజులు ఇబ్బంది కలుగుతారు. కానీ తదుపరి అంటే జన్మంలోకే, అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు. మిగతా రోజులన్నీ కూడా 3 రోజులు పోతే 28 రోజులు. అయితే ఇక్కడ కూడా ఈ 3 రోజులు అనుకూలంగా మీకు ఏ స్థానంలో, అలాగే జన్మంలో కూడా బుధవారం వాళ్ళు అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలరు. వ్యాపార రీత్యా కొంచెం వెనక వెళ్ళిపోవటము, ధనాదాయం తగ్గటము, కొంచెం చికాకుగా ఉండటము, ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు, అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు, అంటే ఒక్కదాని ఉద్యోగస్తులుగా ఉన్నామండి, మనం చేసిన పని నచ్చక బాధ్యత అనవచ్చు, మనసంతా చికాకుగా కలిగేట అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పనిచేయకపోవటం లాంటి, బుద్ధి సరిగా పనిచేయకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మానవుడికే కాదండి, ఒక భగవంతుడి మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసి ఉంటుంది. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలతంగా మీరేం కంగారు పడక్కర్లేదండి. కొన్ని గ్రహాలు అనుకూలంగా బాగుందని ఏమి ఎగిరి గంతు వేసిన పని లేదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఎక్కువగా మన జీవితంలో ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది.
అంచేత ఏది అయినప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకొని చదువుకోండి, 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి. అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండుగలు ఉన్నాయండి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఈనాటి శని కూడా చెప్పుకున్నాం, శని భగవాన్ గురించి. అందుచేత 10వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. ఆ రోజు వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి, మీరు శనివారం ఉన్న శని భగవాన్ దగ్గరికి వెళ్ళి 9 సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన నువ్వులు తీసుకుని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఆ శనివారం రోజున కొంచెం ప్రభావం తీవ్రంగా కాకున్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి. ఇంకోటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఒకటి ఉందండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాన్ని దూరం చేస్తారు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంచేత దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయండి, అక్కర్లేదు ఇప్పుడు. అంచేత ఆ రోజున కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆయన రక్షణలు శిరస్సును ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. శుభం అంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నదికి అలా వీలుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే, ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ 12 రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం. మొన్నటికి నిన్న కూడా చూశారు కదండి మీరు. మహాకుంభమేళాలో 55 కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు. అది ప్రపంచంలో ఒక వింత, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇంకా ముందు ఏంటనేది మనం చూడడం. ఎందుకంటే మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి. అందుచేత ఈ 7 పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.